ఏపీ ప్రభుత్వంతో అంగన్వాడీల చర్చలు విఫలమయ్యాయి. ఆర్థికపరమైన అంశాలే ఎజెండాగా చర్చించిన అంగన్వాడీల వ్యాఖ్యలను ప్రభుత్వం కొట్టిపారేసింది. సంక్రాంతి వరకు తమ సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని ప్రభుత్వం కోరింది. ప్రస్తుతం వేతనాలు పెంచే అవకాశం లేదని అంగన్వాడీలకు తేల్చి చెప్పింది. జీతాలు పెంచకుంటే సమ్మె విరమించే అవసరం లేదని అంగన్వాడీలు డిమాండ్ చేశారు. తెలంగాణలో అడ్మిషన్ మనం రోజు పేపర్లో చూస్తాం. ఆఫ్టర్ ఆల్ వాళ్ళు వచ్చి ఏది సర్వీస్ కమిషన్ ఎగ్జామ్సే ఏ రకంగా జరుగుతుందో చూస్తాం. ఎంత సూచనలు రాసి ఎంత దాంట్లో స్కామ్లు జరిగి ఎంతమంది అరెస్ట్ అవుతున్నారో ఎంతమంది ఇన్వాల్వ్ అవుతున్నారో అన్నీ మనం చూస్తున్నాం. వాళ్ళ టీచర్ ట్రాన్స్ఫర్స్ వాళ్ళు చేసుకోలేని పరిస్థితి ఉంది అక్కడ. అందుకని ఒక రాష్ట్రంతో ఒక రాష్ట్రం కంపేర్ చేయడం, ఎవరి విధానం వాళ్ళది, ఎవరి ఆలోచన వాళ్ళది, ఎవరి లైన్ వాళ్ళది. కానీ ఆ సిస్టమ్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కానీ విద్యా విధానం అనేది ఈ భారతదేశంలో అందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంగా చూస్తున్నారు. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న సబ్సిడీ కానీ మన స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న రిఫార్మ్స్ కానీ తెలంగాణలో అడ్మిషన్ మనం రోజు పేపర్లో